హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ అలాగే క్యాప్సికమ్ కర్రీ అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుంటే అన్నంకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలను వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే మనకి సరిపోతుంది. అలాగే కాలీఫ్లవర్ని తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేడి నీళ్ళలో వేసి బాగా నీట్గా కడగాలి. అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడాను వేసి సాల్ట్, పసుపు అలాగే కారం, కొంచెం గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసి ఒకసారి అంత కలిసేటట్లు కలుపుకోవాలి. కాలీఫ్లవర్ బాగా నీట్గా కడిగి తీసుకోవాలి. కొంచెం వేడి నీరులో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మనకు కొంచెం మగ్గితే సరిపోతుంది. ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడాను పెద్ద సైజు టమాటా అయితే ఒకటి, చిన్నవైతే 2 టమాటాలను వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి టమాటా కూడాను పూర్తిగా మగ్గనివ్వాలి. టమాటా కూడా బాగా మగ్గితేనే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత టమాటా కూడా మనకి ఈ విధంగా బాగా మగ్గిపోతుంది. అంతా ఒకసారి కలిపి మన గ్రేవీ కోసం కొంచెం నీరుని వేసుకోవాలి. నీరుని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మనకి గ్రేవీ చూసుకొని నీరుని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు నీరుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కర్రీ అంతా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి. మనకి ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు. ఈ విధంగా అంత కూడాను కలిసేటట్లు కలుపుకొని మనకి గ్రేవీ అనేది కొంచెం గ్రేవీలాగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ గ్రేవీలాగా కాకుండాను ఈ విధంగా ఉండేటట్లు ఉంటే సరిపోతుంది. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీకైనా సరే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.